దేశం న్యూస్ కి స్వాగతం. ఎల్లకాలం టీడీపీ అధికారంలో ఉండదు. అన్యాయాలు చేసిన వాళ్ళని చట్టం ముందు బట్టలోడి తీసి నిలబెడతాం. వైఎస్ జగన్. రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారిపోయాయి. రాష్ట్రంలో దిగజారిపోయిన లా అండ్ ఆర్డర్ కు వల్లభనేని వంశీ అరెస్ట్ అద్దం పడుతోంది. వంశీపై ఎలాంటి తప్పు చేయలేదని టీడీపీ ఆఫీస్ లో పనిచేసే సత్యవర్ధన చెప్పారు. వంశీపై తప్పుడు కేసులు పెట్టారు. పట్టాభి రెచ్చగొట్టడం వల్లే గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి జరిగింది. పట్టాభిని సీఎం చంద్రబాబు పంపించి గన్నవరంలో గొడవను సృష్టించారు. పట్టాభి ఆయన అనుచరులు కలిసి ఓ ఎస్సీ నేతపై దాడి చేశారు. మంగళగిరికి సత్యవర్ధన్ ను పిలిపించుకొని మరో ఫిర్యాదు చేశారు. టీడీపీ ప్రభుత్వం రాగానే వల్లభనేని వంశీని టార్గెట్ చేయడం మొదలెట్టారు. కేసు మళ్లీ రీఓపెన్ చేశారు. సత్యవర్ధన్ అనే వ్యక్తి నుంచి మరోసారి స్టేట్మెంట్ తీసుకున్నారు. ఆ స్టేట్మెంట్ లో కూడా వంశీ తప్పు లేదని చెప్పారు. గన్నవరం టీడీపీ ఆఫీస్ కు తగలబెట్టే ప్రయత్నం చేశారు. వంశీపై సీఎం చంద్రబాబు మరో తప్పుడు కేసు పెట్టారు. టీడీపీ కార్యాలయం ఎస్సీ ఎస్టీలకు సంబంధించినదని మరో కేసు ఫైల్ చేశారు. టీడీపీ కార్యాలయంలో తగలబడింది లేదు. ఆ కార్యాలయం ఎస్సీ ఎస్టీలకు సంబంధించింది కాదు. వల్లభనేని వంశీకి బెయిల్ రాకూడదని నాన్ బెయిలబుల్ కేసులు పెట్టించారు. మరో 44 మంది వైసీపీ నేతలపై కేసులు పెట్టారు. నెలల తరబడి బెయిల్ రాకుండా సీఎం చంద్రబాబు అడ్డుకుంటున్నారు. పిడుగురాళ్లలో 33 కార్పొరేటర్లు వైసీపీనే గెలిచింది. అయినా సరే వైస్ చైర్మన్ అని టీడీపీ ప్రకటించుకుంది. పిడుగురాళ్లలో టీడీపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. తునిలో కూడా 30కి 30 వైసీపీని గెలిచింది. వైసీపీ వాళ్ళపై దౌర్జన్యం చేసే అవకాశం లేకపోతే ఎన్నికను వాయిదా వేస్తున్నారు. పాలకొండలోని ఇలానే చేస్తున్నారు. పోలీసులు కూడా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. ఎల్లకాలం టీడీపీని అధికారంలో ఉండదు. అన్యాయాలు చేసిన వారిని చట్టం ముందు బట్టలూడదీసి నిలబెడతాం. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వంశీ అరెస్టు అద్దం పడుతుంది. ఎందుకనంటే వంశీను అరెస్ట్ చేసిన తీరు ఒకసారి గమనించినట్టయితే అతి దారుణమైన లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ కనిపిస్తుంది. ఒకసారి గమనించినట్టయితే ఈ కేసులో గన్నవరం పార్టీ కార్యాలయంపై దాడి జరిగింది అని చెప్పి ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ అనే ఈ వ్యక్తి గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తా ఉన్న సత్యవర్ధన్ అనే ఈ వ్యక్తి ఫిర్యాదు చేసిన ఇదే వ్యక్తి సాక్షాత్తు తానే జడ్జి గారి సమక్షంలో జడ్జి గారిచ్చిన సమన్లకు పోలీసుల ఆధ్వర్యంలో ఆ సమన్ను అందుకుని జడ్జి గారి దగ్గరికి వచ్చి జడ్జి గారితో తానిచ్చిన వాంగ్మూలాన్ని ఒకసారి గమనిస్తే ఆ వాంగ్మూలంలో ఆయన చెప్పిన మాటలేమిటి, చివరికి ఈరోజు వంశీ మీద పెట్టిన ఫాల్స్ కేసు ఏమిటి, ఇదే సత్యకుమార్ అనే వ్యక్తి జడ్జి గారు జడ్జి గారి సమక్షంలో సత్యవర్ధన్ అనే వ్యక్తి వంశీ ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పినప్పటికీ కూడా వంశీ మీద తప్పుడు కేసులు ఈరోజు బనాయించడం జరిగింది. ఒకసారి ఈ కేసుకు సంబంధించి ఘటనలు ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. ఫిబ్రవరి 19వ తారీఖున 2023 మంగళగిరిలో టీడీపీ హెడ్ ఆఫీసులో పట్టాభి అనే వ్యక్తి చేత వంశీ మీద భరించలేని విధంగా బూతులు తిట్టించారు చంద్రబాబు నాయుడు గారు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ హెడ్ ఆఫీసులో ఫిబ్రవరి 19, 2023 పట్టాభి అనే వ్యక్తి రెచ్చగొడుతూ వంశీని తిడుతూ
ఫిబ్రవరి 19వ తారీఖున తాను మాట్లాడిన మాటలు. ఫిబ్రవరి 1923 వాడో పిల్ల సైకో, నేనే గన్నవరం వెళ్తా, ఎవడేం పీకుతాడో చూస్తా, ఆ వంశీ సంగతి తేలుస్తా, నియోజకవర్గంలో నుంచి బయటికి విసిరేస్తా అంటూ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని